Hello everyone, this is Akila and welcome back to the channel Adide Akila. యాక్చువల్గా ఈరోజు నేను చాలా మంది డౌట్స్ అడుగుతున్నారనమాట. సిమ్టమ్స్ ఏంటి, బేబీ ఎట్ సైడ్ తిరుగుతుంది, డెలివరీ డేట్ ఎప్పుడు, అసలు ఏంటి అనేది చాలా విషయాలు అయితే అడుగుతున్నారు అనమాట కామెంట్స్లో. ఇంకా అందరికీ రిప్లై ఇవ్వలేక ఖచ్చితంగా వీడియో చేస్తాను అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే వీడియో చేద్దామని కూర్చున్నాను. అలా అయితే క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. డేట్ ఎప్పుడు అండ్ ఇప్పుడు ఎన్నో వీక్ నడుస్తుంది అండ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లాగా ఉంది అనేది చాలామంది అడుగుతున్నారు. సో నేనైతే వాటన్నిటికీ ఆన్సర్ చేస్తున్నాను. ఫస్ట్ డౌట్ వచ్చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి అడిగారనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే నాకు ఫస్ట్ త్రీ టు 4 months అలాగా మొత్తం వామిటింగ్స్ ఇలాగే అయిపోయింది. అసలు ఇట్లా కూర్చొని తినే అంత కూడా లేదనమాట. నేను అసలు బెడ్ మీద నుంచి కూడా లేవలేదు. అప్పుడేమో అలా జరిగింది, ఇప్పుడేమో అసలు అలా ఏమీ లేదు. అసలు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అనేసి అట్లా అనిపించింది అనమాట. ఏ మాత్రం కనీసం నాజియా ఫీలింగ్ కానీ ఏదైనా చూసి స్మెల్ రావడం కానీ అలా లేదు. కానీ ఫస్ట్ టైం మాత్రం మొత్తం ఏదైనా పాలను చూసిన స్మెల్ రావడం, బనానా తిన్న స్మెల్ రావడము, కర్రీస్లో ఆయిల్ ఆ స్మెల్ అసలు ఏది పడేది కాదు. ఫ్రూట్స్ కానీ ఏదైనా కంప్లీట్గా స్మెల్ వచ్చేసేది. ఇంకా పెరుగు అయితే చెప్పలేము, మొత్తం స్మెల్లే. ఓన్లీ కోకోనట్ వాటర్ మీదే ఉన్నానమాట ఫస్ట్ 3 months అలాగా. తర్వాత మమ్మీ వచ్చి ఇంకా కొంచెం చూసుకోవడం వల్ల రికవర్ అయిపోయానే. కానీ యాక్చువల్గా నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫుడ్ స్టార్ట్ చేసింది మాత్రం 4th month 5th month ఆ టైంలో. ఇంకా అప్పుడు కూడా ఇంకా లైట్గా లాస్ట్ వరకు ఉంది నిజంగా చెప్పాలి అని అంటే. ఇంకా 6th month నుంచి లైట్గా ఫుడ్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటికి కూడా ఇంకా మిడ్ నైట్ వామిటింగ్స్ అలా జరిగాయి. కానీ ఇప్పుడైతే అలా ఏమీ లేదు, వామిటింగ్స్ కానీ ఏదీ లేదు. మంచిగా హ్యాపీగా అయితే ఉన్నాను. కానీ ఇంకా బాబుతోనే కొంచెం అయితే ఇబ్బంది అనిపించింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటి అని అంటే అప్పుడు ఇంకా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అనిపించేది. ఇంకా లాస్ట్ 8th 9th monthలో పూర్తిగా కవర్ అయిపోయాను కదా, కొంచెం ఫుడ్ తింటున్నాను కాబట్టి కొంచెం అయితే నాకు ఎనర్జీ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి నా పనులని నేనే చేసుకోవడం వల్ల, ఇంకా బాబుని చూసుకోవడం వల్ల ఇంకా వీక్గా అనిపిస్తుంది నాకే. ఇంకా రైట్ ఫ్రమ్ ద 7th month నాకు ఇబ్బంది అనిపిస్తూ ఉండేదన్నమాట, బ్యాక్ పెయిన్స్ రావడము. అండ్ ఇప్పుడు 8th month నుంచి కాఫ్ ఒకటి స్టార్ట్ అయింది. జలుబు దగ్గు ఎందుకు వచ్చేదో అర్థం కాలేదు. కానీ నాకైతే ఇట్లా అనిపించింది అనమాట. అస్సలు ఇంకా కూర్చునేంత ఓపిక ఉండకపోయేది, పడుకోవడానికి కూడా ఓపిక ఉండకపోయేది. దగ్గు వల్ల ఇంకా ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయాను. దానివల్ల సరిగ్గా ఫుడ్ వండేదాన్ని కాదు. పాపం మా ఆయన ఏదో అలా వండి నాకు పెట్టేవారు. నన్ను చూస్తూ ఇంకా ఆయన కూడా ఏమీ తినకపోయేవారు అనమాట. సో అట్లా జరిగింది. ఇప్పుడు ఈ 2 months ఇంకా ఇప్పుడేమో అమ్మ వచ్చింది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి అవ్వట్లేదు. ఇప్పుడు కొంచెం ఓకే అయ్యాను. అండ్ నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను కాబట్టి అంతా రికవర్ అయిపోయింది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉన్న డిఫరెన్స్ అయితే ఇదండి. అప్పుడు వామిటింగ్స్ అయ్యాయి, ఇప్పుడేమో స్టార్టింగ్లో కాలేదు. అప్పుడేమో ఎండింగ్లో ఇబ్బంది అవ్వలేదు, ఇప్పుడైతే ఎండింగ్లో ఇబ్బంది అయింది. సేమ్ టు సేమ్ అనిపిస్తుంది నాకైతే. కొంచెం వామిటింగే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు ఈ దగ్గుతో చచ్చిపోయాను అనుకోండి నిజం చెప్పాలంటే. ఇంకా కంటిన్యూస్గా మనము నార్మల్గా ఉన్నప్పుడే ఆ దగ్గుతో తట్టుకోలేకపోతాము. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా దగ్గు జలుబు అంటే ఇంకా అది వర్స్ట్ కేస్ అనమాట. మనం దగ్గుతుంటే పొట్ట ఇదంతా నొప్పిలేస్తూ ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో ఇంకా బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. అది కూడా బ్యాక్ పెయిన్ నడుము నొప్పి కాదు, బోన్స్ ఉంటాయి కదా, సో అక్కడ బాగా పెయిన్ వచ్చేసేది అనమాట. అది జస్ట్ ఒక 15-20 days నుంచి. సో అంతే, ఇప్పుడైతే ఆల్ ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్, డెలివరీ డేట్ ఎప్పుడు? సో డెలివరీ డేట్ వచ్చేసి June 25th ఇచ్చారనమాట నాకు. ఇంకా అంతకుముందే అవ్వచ్చు, తెలీదు, చెప్పలేము. నాకైతే లాస్ట్ టైం డెలివరీ డేట్ ఇచ్చిన దానికన్నా ఒక 1 week ముందు చేశారు. మరి ఇప్పుడు ఎలాగో ఇంకా ఏమీ తెలియదు. ఇప్పుడు నాకు 9 months పడి ఆల్రెడీ 10-12 days అయిపోయింది అనమాట. సో అది డెలివరీ డేట్ కూడా అయిపోయింది. ఇంకొకరు అడిగారు, బాబు అయితే పొట్ట కిందికి ఉంటుంది, పాప అయితే పొట్ట పైకి ఉంటుందా అని చెప్పేసి అడిగారు అనమాట. సో నాకేమో అట్లా అనిపించలేదండి. నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు ఇప్పుడు అంత ఓపిక లేకపోవడము, ఏదైనా కొంచెం సేపు నడిచిన అలసట రావడం, ఇదంతా ఎందుకు అర్థం కావట్లేదు. కానీ స్టార్టింగ్లో ఫస్ట్ బాబు అప్పుడు అయితే అసలు నాకు ఇంత ఇబ్బంది అసలు అవ్వలేదు. 9 months కంప్లీట్ అయ్యి 10th month వచ్చిన తర్వాత కూడా నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, వాకింగ్ చేశాను, నా పనులు నా వరకు నేను అన్నీ చేసుకోగలిగాను. కానీ ఇప్పుడైతే 8th month నుంచి నేను ఏం చేసుకోలేకపోతున్నాను అనమాట. మేబీ అప్పుడు నాకు బాబు కాబట్టి కొంచెం పొట్ట కిందికి ఉండేది, నాకు అంత బరువు తెలియలేదు. సో ఇప్పుడు ఏంటంటే పొట్ట కొంచెం పైకి ఉంది, మేబీ బేబీ గర్ల్ అనుకోవచ్చు.
అని చెప్పలేము కదా, పుట్టిన తర్వాత తెలుస్తుంది ఎవరు అనేది. పొట్ట పైకి ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుందండి, కిందికి ఉండడం వల్ల అంత ఇబ్బంది అనిపించదు. పొట్ట పైకి ఉండడం వల్ల మన వెయిట్ మొత్తం పొట్ట మీద పడుతుంది. సో బ్యాక్ పెయిన్ రావడం కూడా చాలా అవకాశాలు ఉంటాయి. సో అది మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ సైడ్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో నాకైతే మూమెంట్స్ పర్టికులర్గా ఇటు సైడ్ ఉంది అని ఏమీ అర్థం కావట్లేదు. నార్మల్ మూమెంట్స్ అయితే మొత్తం అంతా ఉంది, నాకు ఇటు సైడే ఉంది అని అట్లా ఏం లేదండి. నాకు స్టమక్ మొత్తం మూమెంట్స్ అయినట్టే అనిపిస్తున్నాయి. సో ఎలా అయితే ఏంటి, మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏదైనా బాయ్ ఆర్ గర్ల్ హెల్దీగా ఉండడం మనకు ముఖ్యము. సో ఇదన్నమాట. ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు అనేసి కూడా అడుగుతున్నారు కదా. సో నేనైతే జనరల్గా నార్మల్గా ఫుడ్డే తీసుకుంటున్నానండి. కాకపోతే ప్రతిరోజు పాలైతే గ్యారంటీగా తీసుకుంటాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. అండ్ రోజుకు ఒక ఎగ్ కూడా, వీలుంటే 2 eggs కూడా తీసుకోవచ్చు. కానీ నాకు అస్సలు ఇష్టం ఉండదు, రోజుకి ఒక ఎగ్ కూడా స్కిప్ చేస్తాను అప్పుడప్పుడు, ఎందుకంటే అసలు తినాలనిపించట్లేదు ఈ మధ్య ఎందుకు. అండ్ నట్స్ కూడా తీసుకుంటాను ఖచ్చితంగా, బాదం అండ్ కాజు ఇవైతే మిస్ కాకుండా తింటాను. అండ్ రోజుకు ఒక అరటి పండు. మార్నింగ్ అయితే నార్మల్గా ఇడ్లీ, ఉప్మా, టిఫిన్స్ ఇవే. ఈ మధ్యాహ్నం మాత్రము వీక్లీ ఒక 2-3 times ఖచ్చితంగా లీఫీ వెజిటేబుల్స్ అయితే ఉండాలి అండ్ పప్పు. ఇంతేనండి, నార్మల్గా రెగ్యులర్గా తీసుకునే ఫుడ్డే తీసుకుంటాను. కాకపోతే మనకి ప్రోటీన్ ఫుడ్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో ప్రోటీన్ కోసం అని చెప్పేసి ఎగ్ అండ్ పల్సెస్ ఇవన్నీ తీసుకుంటే బెటర్ అనమాట. కాల్షియం కోసం ఖచ్చితంగా మిల్క్ తీసుకోవడం బెటర్. అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలండి, ఇదైతే ఇంపార్టెంట్. మనం ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేయకపోవచ్చు, కాకపోతే ట్యాబ్లెట్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. మనం ఇంకా ఫుడ్ కరెక్ట్గా డైట్ ప్రకారం తీసుకుంటున్నామంటే వీ కెన్ స్కిప్ ట్యాబ్లెట్స్ ఆల్సో. కాకపోతే మనం ఖచ్చితంగా ఆ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవడం ముఖ్యము. నేనైతే మధ్యలో ఒక 10-15 days ట్యాబ్లెట్స్ వేసుకోలేదన్నమాట. ఎందుకంటే ఇంకా నాకు ఓపిక ఉండకపోవడం వల్ల నేను ట్యాబ్లెట్స్ అవి ఎక్కడనే వెతికి ఇంకా వాటర్ పెంచుకొని తాగలేక ఇంకా ట్యాబ్లెట్స్ అయితే స్కిప్ చేశాను అనమాట. ఖచ్చితంగా మీరైతే ట్యాబ్లెట్స్ అయితే వేసుకోండి. నేనైతే తీసుకున్న ఫుడ్ ఇదే, నార్మల్ రెగ్యులర్ ఫుడ్డే తీసుకున్నాను. కాకపోతే నట్స్ తినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 2-3 days ఒకసారి ఒక కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది కాబట్టి. అండ్ ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా వాటర్ మిలన్, పంప్కిన్ అండ్ కర్బూజా ఇవి తినడము చాలా ఇంపార్టెంట్. లైక్ వాటర్ వచ్చే ఈ ఫుడ్ తినడం ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు దోసకాయలు కూడా బాగా వస్తాయి కదా సమ్మర్లో. సో ఖచ్చితంగా దోసకాయ కూడా తీసుకుంటున్నాను. రెగ్యులర్గా సీజనల్గా ఏది వచ్చినా అవైతే తీసుకుంటున్నానండి. వెజిటేబుల్స్లో కూడా అంతే, వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే బెటర్. అండ్ ఇదండి నా ఫుడ్ డైట్ వచ్చేసి. ఇంకా పిల్లలతో ఫస్ట్ ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం ఇదంతా ఫాలో అవడం కష్టము, ఎందుకంటే వాళ్ళకి పెట్టుకొని మనకి తినాలంటే కష్టం కాబట్టి. నార్మల్గా మన పేరెంట్స్ దగ్గర ఉన్నా కానీ, మన దగ్గరికి మన పేరెంట్స్ వచ్చినా కానీ సో ఇదంతా పాసిబుల్ అవుతుంది. సో ఎవరైనా ఉంటే చాలా బెటర్ అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత కేర్ నాకు తెలిసి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండదు, ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే అపురూపంగా చూసుకుంటారు ఎవరైనా వస్తారు కాబట్టి. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఇంకా నార్మల్గా ఫస్ట్ ఎట్లా తెలిసే ఉంటుంది కదా, అన్నీ అనే ఒక ఫ్లోలో ఉంటాము. సో అదన్నమాట. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు స్టాప్ చేశారు అనేసి కూడా అడుగుతున్నారు కదా. నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ కరెక్ట్గా బాబుకి 1 year 4 months ఉన్నప్పుడు కంప్లీట్గా ఇంకా మొత్తం కంప్లీట్గా స్టాప్ చేసేసాను. 1 year 2 months ఉన్నప్పటి నుంచి నేనైతే ట్రై చేశాను, కానీ అప్పుడు స్టార్టింగ్లో ఇంకా అది వర్కౌట్ అవ్వదులే అని చెప్పేసి వదిలేసాను అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతనైతే నేనైతే స్టార్ట్ చేశాను. జస్ట్ 2 daysలో అయితే ఆపేసాడు అనమాట మార్నింగ్ తాగడము. అండ్ నైట్ అయితే ఇంకా 15 days తర్వాత ఇంకా మొత్తం కంప్లీట్గా స్టాప్ చేశాడనమాట. అది కూడా నేను ఒక వీడియో చేశాను, నేను ఏం టిప్స్ ఫాలో అయ్యాను, ఎలా ఫాలో అయ్యాను, నేను ఏమేమి వాడాను అని నేనైతే దాని గురించి ఒక మళ్ళీ వీడియో చేశాను. బ్రెస్ట్ ఫీడింగ్ని ఎలా స్టాప్ చేశాను, ఏం టిప్స్ యూజ్ చేశాను, అసలు ఏంటి మా బాబు అంత ఈజీగా నన్ను ఏ కష్టం పెట్టకుండా ఎలా స్టాప్ చేశాడు అనేది ఖచ్చితంగా ఒక వీడియో చేశాను అనమాట. మా బాబు అయితే బంగారం అని చెప్పుకోవచ్చండి. చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెడతారు అని అయితే నేను తిన్నాను అనమాట. అంటే అసలు వదలలేదు, నేను అది పెట్టాను ఇది పెట్టాను, నేనైతే అసలు జీరో అండి, ఏది చేయలేదు, ఏమీ పెట్టలేదు. నార్మల్గా అసలు పాలు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి ఇచ్చేదాన్ని అనమాట. ఈ టిప్స్ అన్నీ ఒక్క టిప్ అయితే నేను ఫాలో అవ్వలేదు, చాలా అయితే ఫాలో అయ్యాను. అవన్నీ నేను డీటెయిల్గా ఒక వీడియో చేసి చెప్తాను అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇదనమాట. ఆల్మోస్ట్ దాదాపు ఒక 20 daysలో అయితే డెలివరీ మేబీ అవ్వచ్చు. నేను ఇంకా అన్నీ సర్దుకోవాలి, అంటే బేబీ కోసం అన్నీ ఇంకేమీ తీసుకోలేదన్నమాట. మా బాబు అప్పుడైతే ముందే ఎప్పుడో 1 month ముందే తీసుకున్నామని ఫస్ట్ కదా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో బేబీ బెడ్ కానీ, బాబు కోసం డైపర్స్ కానీ,
ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఆ సోప్స్ కానీ లోషన్స్ కానీ అన్నీ ఇంకా డ్రెస్సెస్ కానీ అన్నీ ముందే తీసి పెట్టుకున్నాము. అంటే చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అవి సేమ్ ఉంటాయి కదా, సో అవన్నీ ముందే తీసి పెట్టుకున్నాం. కానీ ఇంకా ఇప్పుడైతే కొంచెం లేట్ చేస్తున్నాము, ఎందుకంటే కొంచెం తెచ్చిన వెంటనే ఇంకా డైరెక్ట్ మంచిగా వాష్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకునేలాగా చేసుకుందాము అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్లీ మోస్ట్లీ చాలా వరకు చిన్న బాబువే ఉన్నాయి, అసలు సీల్ కూడా తీయని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇప్పుడు 2 అట్లా తీసుకుంటాము డ్రెస్సెస్ మాత్రము. ఇంకా బేబీ బెడ్ అవన్నీ ఇంకా పాడైపోయాయి, సో అవన్నీ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి. సో అదన్నమాట. ఇంతేనండి ఈరోజుకి నా ఈ వీడియో. కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బై అండ్ సీ యూ ఆల్.